నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కులగణన వివరాల నమోదుకు నేటి నుంచి మరో అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించిన రాష్ట్ర ప్రభుత్వం. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు. హరీష్ రావు పేషి మాజీ ఉద్యోగి వంశీకృష్ణ సహా మరో 2 అరెస్ట్. ఢిల్లీ స్టేషన్లో కుంభమేళాకు పోటెత్తిన ప్రయాణికులు. రైళ్ల ఆలస్యంతో తొక్కిసలాట, 18 మంది మృతి. తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం. గాయపడ్డ బాధితులకు 2,50,000 ప్రకటించిన రైల్వే శాఖ. అక్రమ వలసదారులతో భారత్కు వచ్చిన 2వ విమానం. నేడు యుఎస్ నుంచి మరికొందరిని తరలించే అవకాశం. కులగణనలో గతంలో పాల్గొనని వారి వివరాలను నేటి నుంచి ఈ నెల 28 వరకు నమోదు చేయనున్నారు. టోల్ ఫ్రీ నెంబర్, వెబ్సైట్లో సర్వే ఫారం అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ఎన్యూమరేటర్లను నియమించారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి సమగ్ర కుటుంబ వివరాలు సేకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,56,323 కుటుంబాలకు చెందిన దాదాపు 16 లక్షల మంది గతంలో సమగ్ర కులగణనలో పాల్గొనలేదు. కులగణనలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలోని బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులు పర్యటించనున్నారు. గతంలో సమగ్ర కులగణనలో పాల్గొనని వారి వివరాలను నేటి నుంచి నమోదు చేయనున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి అడిగిన వారి వివరాలు నమోదు చేసుకునేలా ప్రణాళిక శాఖ ఏర్పాట్లు చేసింది. కులగణన కోసం 04021111111 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ఆ నంబర్కు ఫోన్ చేస్తే ఎన్యూమరేటర్లు ఇంటికొచ్చి వివరాలు నమోదు చేస్తారని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీఓ కార్యాలయాలు, పట్టణాలు, నగరాల్లో వార్డు, డివిజన్ కార్యాలయాల్లోని ప్రజాపాలన సేవా కేంద్రాలకు వెళ్లి సమగ్ర కుటుంబ వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. అక్కడ శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లుంటారని వివరించారు. కుల సర్వే వెబ్సైట్ నుంచి ఫామ్ డౌన్లోడ్ చేసుకుని నింపి ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ఇవ్వొచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఇంటింటి సర్వే చేసి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల అధ్యయనం చేయాలని ఫిబ్రవరి 4న కేబినెట్, అదే నెల 16న అసెంబ్లీ తీర్మానం చేశాయి. ఇంటింటి సర్వే కులగణనకి అవసరమైన విధి విధానాలు ఖరారు చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా 6 మంత్రులతో సెప్టెంబర్ 12న కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు సర్వే నిర్వహణ బాధ్యతని ప్రణాళిక శాఖకి ప్రభుత్వం అప్పగించింది. నవంబర్ 6 నుంచి సుమారు 1,00,000 మంది ఎన్యూమరేటర్లు 76 ప్రశ్నలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల అధ్యయనం చేశారు. డిసెంబర్ తొలి వారంలో సర్వే పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 96.90% సర్వే జరిగిందని 3,54,77,554 మంది వివరాలు నమోదు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొందరు సర్వేలో పాల్గొనేందుకు ఆసక్తి చూపకపోవడం, మరికొందరు ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో పాటు కొన్ని చోట్ల ఎన్యూమరేటర్ల లోపంతో రాష్ట్ర వ్యాప్తంగా 3,56,323 కుటుంబాలకు చెందిన సుమారు 16 లక్షల మంది వివరాలు నమోదు కాలేదు. మిగిలిన 3.10% మందికి సర్వేలో పాల్గొనేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 28 వరకు సర్వే చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇంటింటి సమగ్ర సర్వే ఆధారంగానే రిజర్వేషన్లతో పాటు సంక్షేమ పథకాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కులగణనలో వివరాలు నమోదు చేసుకునేలా ప్రజలని ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో నేటి నుంచి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు పర్యటించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ మంది పాల్గొనలేదు కాబట్టి వారిలో చైతన్యం కలిగించాలని నిర్ణయించారు. కులగణన సర్వేకు బీజేపీ మద్దతిస్తుందా లేదా వ్యతిరేకమో చెప్పాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కమలం నేతలను డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాల్లో బీసీలకు 42% కోటా ఇవ్వడం బీజేపీ నేతలకు ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ల ప్రక్రియ కోసం చేస్తున్న సర్వేను బీజేపీ నాయకులు అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడి కులగణనకు చట్టబద్ధత వచ్చేలా చొరవ తీసుకోవాలని బీజేపీ నేతలకు సూచించారు.
కిషన్ రెడ్డి గారిని, లక్ష్మణ్ గారిని, రాజేందర్ గారిని, మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ అడుగుతాను. ప్రధానమంత్రి కులానికి సంబంధించిన ప్రస్తావన తెచ్చి తెలంగాణ బలహీన వర్గాల వారికి అన్యాయం చేసే ప్రయత్నం మానుకోండి. మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా 16వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా ఆప్షన్ ఇచ్చినాం. మీకు వీలైతే చేతనైతే ఎక్కడైనా ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళందరినీ చైతన్యపరిచి తెలంగాణ జనాభా లెక్కలలో ఉండాలని చెప్పండి. వాళ్ళకి మేము 42% ఇస్తామని చెప్పిన దాని ప్రకారంగా కేబినెట్ తీర్మానం చేయబోతా ఉన్నాం. ఈ అంశానికి మీరు మద్దతు వ్యతిరేకం అని చెప్పండి. అంతే. ఈ యొక్క ప్రతిపాదనని తీసుకొని పోయి ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని ఒప్పిస్తారా ఒప్పియరా, దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియలో మీరు క్రియాశీలక పాత్ర పోషిస్తే బలహీన వర్గాలు మీ పట్ల ఆలోచన చేస్తాయి. లేదంటే బలహీన వర్గాల ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోవాల్సి వస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ముమ్మాటకి వెనకబడిన తరగతులకు తీవ్ర అన్యాయమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఏ ప్రతిపదికన 42% రిజర్వేషన్లు కల్పిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఖమ్మంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీలకు రిజర్వేషన్ల సాధనకై నిర్వహించిన బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వైద్యరాజు రవిచంద్రతో కలిసి కవిత పాల్గొన్నారు. 3ంటికి ఒకే బిల్లు పెడితే న్యాయపరమైన చిక్కులుంటాయన్న కవిత 3 వేర్వేరు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు. డెడికేటెడ్ బీసీ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలన్నారు. ఖమ్మం జైలులో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త సురేందర్ను కవిత పరామర్శించారు. ప్రశ్నించే గొంతుకలను అక్రమ కేసులతో సర్కార్ అణచివేస్తోందని ఆమె ఆక్షేపించారు. ఖచ్చితంగా రీసర్వేకి సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ కానీ కంటిన్యూస్ మీరు యాడ్స్ రన్ చేయండి. 42%తో బిల్లు తెస్తామంటున్నారు. ఇది దారుణమైన అన్యాయం. ఎందుకు అన్యాయం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు లెక్కల ప్రకారమే బీసీలు 46% ఉన్నారు. రేపు మళ్ళా రీసర్వే చేస్తారు అంటే అందులో 1.5-2% బీసీలు ఉంటారు. 48% బీసీలు అని వాళ్ళ లెక్కల ప్రకారం వస్తుంది. అంటే ఉన్నదేమో 48%. మీరు విద్యలో 42% ఎట్లా ఇస్తారు? ఇంకా 4% ఎవరిది తీసేస్తాం? మరి అది ఆలోచించాలి కదా మనం ఒకసారి. మీరు అన్ని ఒకటే బిల్లులో పెడితే ఎవరన్నా ఈ 3ట్లో ఏదో ఒక్క అంశం మీద కోర్టుకు పోయినా బిల్లుకు బిల్లు చెల్లకుండా పోతుంది. ఇది ప్రభుత్వ కుట్రగా నేను భావిస్తా ఉన్నాను. 3 సెపరేట్ బిల్లులు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రైళ్ల ఆలస్యం కారణంగా ప్లాట్ఫామ్పై రద్దీ పెరిగి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 18కి పెరగ్గా 15 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 18కి పెరిగిందని, 15 మంది ప్రయాణికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. లోక్నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి 15 మృతదేహాలను తీసుకెళ్లినట్లు ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి చెప్పారు. మృతుల్లో 14 మంది మహిళలున్నారు. 5 మైనర్లు చనిపోగా వారిలో 2 వయసు 10 ఏళ్ల కంటే తక్కువని అధికారులు వెల్లడించారు. మరో 15 మంది గాయపడ్డారని, వారు చికిత్స పొందుతున్నారని అతిషి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గందరగోళం చెలరేగడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. 14, 15 ప్లాట్ఫామ్లపై ప్రయాగ్రాజ్ రైళ్ల కోసం భారీ సంఖ్యలో ప్రయాణికులు రావడంతో తొక్కిసలాట జరిగింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం రైలు ప్లాట్ఫామ్ మార్పు గురించి తప్పుడు ప్రకటన గందరగోళాన్ని సృష్టించి తొక్కిసలాటకు దారితీసిందని తెలుస్తోంది. స్టేషన్ వద్ద భారీ రద్దీ కారణంగా ఊపిరాడక అనేక మంది మూర్ఛపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరే సమయానికే ప్లాట్ఫామ్ నంబర్ 14 చాలా రద్దీగా ఉందని రైల్వే డిప్యూటీ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ ఆలస్యంగా నడిచాయని, ఆ రైళ్లలో వెళ్లాల్సిన వారు కూడా ప్లాట్ఫామ్ నెంబర్లు 12, 13, 14 వద్ద ఉన్నారని అధికారులు వివరించారు. ప్రతి గంటకు 1500 సాధారణ టికెట్లను రైల్వే విక్రయించిందని, ఫలితంగా స్టేషన్ మరింత రద్దీగా మారిందని పేర్కొన్నారు. ఘటన జరిగిన సమయంలో కొందరు ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి జారి కింద పడ్డారని, అది కూడా తొక్కిసలాటకు కారణమని ఉత్తర రైల్వే సిపిఆర్ఓ హిమాంశు ఉపాధ్యాయ వెల్లడించారు. శనివారం రాత్రి 9:55 తొక్కిసలాట జరగడంతో అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి సహాయక బృందాలు 4 అగ్నిమాపక యంత్రాలను పంపించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ తెలిపారు.
మృతదేహాలను తరలించిన ఎల్ఎన్జేపీ ఆసుపత్రి వెలుపల భారీగా పోలీసులను మోహరించారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని రైల్వే శాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి 2.5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి ₹1,00,000 ఇస్తామని తెలిపింది. గాయపడ్డ వారిని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అందరికీ అండగా ఉంటామని భరోసానిచ్చారు. అంతకుముందు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఢిల్లీ ఎల్జీ, గందరగోళం, తొక్కిసలాట వల్ల ప్రాణ నష్టంతో పాటు ప్రయాణికులకు గాయాలైనట్లు పేర్కొన్నారు. 15 నిమిషాల తర్వాత మరణాలు, గాయాలు అనే పదాలను తొలగించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి చుట్టే తన ఆలోచనలు మెదులుతున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వివరించారు. తొక్కిసలాట బాధితులకు అధికారులు సహాయం అందిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ ఎదురుదాడి చేసింది. కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టడానికి చేసిన ప్రయత్నం సిగ్గుచేటని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను వెంటనే వెల్లడించాలని, తప్పిపోయిన వారి సమాచారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని హితవు పలికారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ఖర్గే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు పేషి మాజీ ఉద్యోగి వంశీకృష్ణ, అతనికి సహకరించిన సంతోష్ కుమార్, పరశురాములను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్థిరాస్తి వ్యాపారి అయిన చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణతో కూడా అతను పంజగుట్ట పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఈ దర్యాప్తు చేసిన భాగంలోనే దీంట్లో మొదటగా మాజీ మంత్రి హరీష్ రావు పేరును, తర్వాత మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణకి సంబంధించి కూడా పేర్లను పోలీసులు వాళ్ళపైన కూడా కేసు నమోదు చేసిన సంగతి తెలిసింది. అయితే దర్యాప్తులో భాగంగా ఈ కేసుకు సంబంధించి కూడా మరొక ముగ్గురు ప్రమేయం ఉందని చెప్పి కూడా అధికారులు తాజాగా తేల్చడం జరిగింది. వారిని దర్యాప్తు తర్వాత కూడా విచారించిన తర్వాత వారి ప్రమేయం ఉండడంతో నిన్న పోలీసులు వారి ముగ్గురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో వంశీకృష్ణ, తర్వాత సంతోష్ కుమార్, పరశురాములు అని చెప్పి కూడా ఈ ముగ్గురు ప్రమేయం ఉందని చెప్పి కూడా పోలీసులు గుర్తించి వారిని అయితే నిన్న సాయంత్రం న్యాయస్థానం ముందు హాజరుపరిచి తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కు ఈ నెల 28 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్కి అయితే పంపించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా తనను అరెస్టు చేయొద్దని చెప్పి కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇప్పటివరకు హైకోర్టు కూడా విచారించి చేపట్టిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అతని ఉత్తర్వులు జారీ చేసేంత కూడా అతన్ని అరెస్టు చేయదని చెప్పి కూడా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఆ స్టే ఉన్న నేపథ్యంలో కూడా పోలీసుల దర్యాప్తు సంబంధించి కొనసాగుతుంది. దీంట్లో ఈ కేసుకు సంబంధించి కూడా తన ఫోన్ను ట్యాపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడని చెప్పి ఆరోపణతో కూడా గత సంవత్సరం కూడా పంజగుట్ట పోలీసులకైతే ఫిర్యాదు ఇవ్వడంతో కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఈ దర్యాప్తు అయితే కొనసాగుతున్నారు. కానీ ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. దాంట్లో వంశీకృష్ణ అనే ఒక వ్యక్తి అయితే మాజీ మంత్రి హరీష్ రావు పేషీలో ఒక ఉద్యోగిగా పనిచేస్తూ కూడా చక్రధర్ గౌడ్ని బెదిరింపులకు పాల్పడారని చెప్పి కూడా అతను ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. దాని ఆధారంగానే అతన్ని దర్యాప్తు చేసి దర్యాప్తులో భాగంగా అతని ప్రమేయం ఉందని తేలడంతో కూడా అతనితో పాటు అతనికి సహకరించిన సంతోష్, తర్వాత పరశురాములు, వీళ్ళు కూడా ఇద్దరు కూడా అతనికి సహకరించి తర్వాత అతను బెదిరింపులకు పాల్పడినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడంతో కూడా అతనైతే రిమాండ్కి తరలించడం జరిగింది. ఈ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో ఇంకా మరికొన్ని విషయాలు ఏమన్నా తెలిసినట్టు
ఉన్నట్టయితే ఖచ్చితంగా మిగతా వారికి కూడా నోటీసులు జారీ చేసి కూడా విచారణకు కూడా పిలుస్తామని చెప్పి కూడా పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో మొత్తం 5 పైన కూడా కేసు అయితే నమోదు కావడం జరిగింది. ఇటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు తర్వాత మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణన్తో తర్వాత మరొక 3 నిన్న అరెస్ట్ చేసిన వారికి కూడా ఉండడంతో కూడా మొత్తం ఈ కేసులో మొత్తం 5 నిందితులు అయితే ప్రస్తుతం అయితే చేరడం జరిగింది. ఈ దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది కాబట్టి కొనసాగిన తర్వాత ఇంకా ఏదైనా విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఎవరైనా ప్రమేయం ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి కూడా నోటీసులు జారీ చేసి వారిని కూడా విచారణకు పిలుస్తామని చెప్పి కూడా పోలీస్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. తెలుగు సినిమా చరిత్రలో ఆమెది ప్రత్యేక స్థానం. బాలనటిగా అడుగుపెట్టిన ఆమె ఓ మహానటుణ్ణి తెలుగు తెరకు పరిచయం చేసే అదృష్టాన్ని పొందింది. ఆమె సి కృష్ణవేణి. ఆ మహానటుడే నందమూరి తారక రామారావు. నాటి స్వాతంత్ర స్ఫూర్తిని కళ్లకు కట్టేలా మన దేశం సినిమాను నిర్మించిన కృష్ణవేణి ఫిల్మ్ నగర్లోని నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడలో కథానాయికగా 15కు పైగా చిత్రాల్లో కృష్ణవేణి నటించారు. కీలుగుర్రం, బాలమిత్రుల కథా చిత్రాలకు గాయనిగా పనిచేశారు. రఘుపతి వెంకయ్య నాయుడు, ఎన్టీఆర్ అభినయ పురస్కారాలు అందుకున్నారు. సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే వాళ్లకు కృష్ణవేణి చేతుల మీదుగా డబ్బులు తీసుకుంటే బాగా కలిసొస్తుందని నమ్మేవారు. ఆ నమ్మకంతో చాలామంది హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని కృష్ణవేణి నివాసానికి వచ్చి ఆమెను ప్రత్యేకంగా కలిసి వెళ్తుండేవారు. తిరుమల కల్తీ నెయ్యి నిందితుల నుంచి 2వ రోజు విచారణలో సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. టెండర్లు దక్కించుకున్న ఏఆర్ డైరీ పేరుతో ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డైరీ నెయ్యి సరఫరా చేయడంతోనే అక్రమాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. కల్తీ నెయ్యి సరఫరా గుట్టు తేల్చే దిశలో నిందితులను సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. టీటీడీ నిర్వహించిన నెయ్యి సరఫరా టెండర్లలో అర్హత లేకున్నా ఎలా పాల్గొన్నారు? ఏఆర్ డైరీ వేసిన టెండర్ ఈఎండీ మొత్తం భోలేబాబా డైరీ ఎందుకు చెల్లించింది? టీటీడీ అవసరాలకు సరిపడా నెయ్యి సరఫరా చేసే సాంకేతిక సామర్థ్యం లేకున్నా టెక్నికల్ బిడ్లో ఆమోదం ఎలా పొందారు? శ్రీ వైష్ణవి డైరీ కార్యనిర్వహణాధికారి కలీకుల్లా ఖాన్ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లారు? అర్హత లేకున్నా ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకోవడానికి సహకరించిన పెద్ద వ్యక్తి ఎవరు అంటూ సిట్ వేసిన ప్రశ్నల పరంపరతో కల్తీ నెయ్యి నిందితులు ఉక్కిరిబిక్కిరయ్యారు. 2వ రోజు విచారణలో సిట్ అధికారులు కల్తీ నెయ్యి గుట్టు తీగలాగి డొంక కదిలించినట్లు విశ్వసనీయ సమాచారం. నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేకున్నా తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ టెండర్ దక్కించుకోవడానికి సహకరించిన టీటీడీ పెద్దల వివరాలపై సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. ఏఆర్ డైరీకి టెండర్లు దక్కడంలో అప్పటి పాలకవర్గంలో సభ్యుడిగా ఉన్న తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరించారన్న సమాచారంతో ఆ కోణంలో విచారణ సాగింది. గత ప్రభుత్వంలో టీటీడీలో కీలకంగా వ్యవహరించిన అధికారితో ఉన్న సంబంధాలను ఉపయోగించి ఏఆర్ డైరీకి టెండర్లు దక్కేలా చేశారన్న అంశంపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది. మరోవైపు టెండర్ వేసేందుకు అవసరమైన డబ్బు, సాధన సంపత్తిని సమకూర్చడంలో భోలేబాబా డైరీ డైరెక్టర్ల పాత్రపై విచారించారు. కల్తీ నెయ్యి సరఫరాలో ఉత్తరాఖండ్ సంస్థ హస్తం ఉందని ఇప్పటికే స్పష్టత రాగా ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపైనే నిందితులను ప్రశ్నించారు. అక్కడ దర్యాప్తు చేస్తున్న అధికారుల వద్ద నుంచి సమాచారం తీసుకుంటూ ఇక్కడ ప్రశ్నావళి సిద్ధం చేసుకున్నారు. సాంకేతిక బిడ్ అనుమతించే విషయంలో పర్చేసింగ్ కమిటీ పాత్ర ఎంతవరకు ఉందని టీటీడీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో 4 నిందితులు రాజు రాజశేఖరన్, పొమిలి జైన్, విపిన్ జైన్, అపూర్వ చావడాలను వరుసగా 2వ రోజు సీబీఐ విశాఖ డివిజన్ ఎస్పీ మురళీ రాంబా నేతృత్వంలోని సిట్ బృందం విచారించింది. తొలి రోజు 4 నిందితులను వేర్వేరుగా ప్రశ్నించిన సిట్ అధికారులు 2వ రోజు ఏఆర్ డైరీ ఎండీ రాజు రాజశేఖరన్, భోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లను కలిపి విచారించారు. మరో 3 రోజుల విచారణకు అవకాశం ఉండడంతో కల్తీ నెయ్యి సరఫరా వెనుక పెద్దల హస్తం, కల్తీ నెయ్యి సరఫరాతో లబ్ధి పొందిన ప్రముఖుల వివరాలు వెల్లడి కానున్నాయి. తొలి రోజు విచారణ ముగిసిన తర్వాత కల్తీ నెయ్యి నిందితులను తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లిన సిట్ అధికారులు 2వ రోజు విచారణ అనంతరం మరో స్టేషన్కు తరలించారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులతో కూడిన 2వ బృందం స్వదేశం చేరింది. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో 116 మందితో కూడిన C-17 సైనిక విమానం అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
అందులో 65 మంది పంజాబీలు, 33 మంది హర్యానాకు చెందినవారు ఉన్నారు. మరో 8 మంది గుజరాతీలు, ఉత్తరప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్కు చెందినవారు 2 చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వాసులు ఒక్కొక్కరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారంతా 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు వారేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఎన్డీఏ ప్రభుత్వం అమెరికా సైనిక విమానాన్ని అమృత్సర్లో ల్యాండింగ్ చేయిస్తోందని పంజాబ్ ప్రభుత్వం విమర్శిస్తున్నప్పటికీ 2వ ఎయిర్క్రాఫ్ట్ కూడా అక్కడే ల్యాండ్ అయింది. 157 మంది 3వ విమానం ఇవాళ రానుందని తెలుస్తోంది. ఈ నెల 5న 104 మందితో తొలి బృందం స్వదేశం చేరుకుంది. 2008 ముంబై దాడుల నిందితుడు తహవూర్ రానాను భారత్కు అప్పగించడం ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా సుప్రీంకోర్టులో తుది అప్పీల్కు వెళ్లడంతో రానా అప్పగింత మరికొన్ని వారాల పాటు వాయిదా పడుతుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తహవూర్ రానాను అప్పగిస్తామని ప్రకటించారు. అంతకుముందే రివ్యూ పిటిషన్కు అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించడంతో రానా అప్పగింతకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలో మానవతా దృక్పథంతో తుది అప్పీల్కు దాఖలు చేశాడు. పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా జాతీయుడైన రానా గతంలో పాకిస్తాన్ సైన్యంలో వైద్యుడిగా పనిచేశాడు. 2008 ముంబై ఉగ్రదాడులకు కుట్ర చేసిన లష్కర్-ఏ-తోయిబాతో అతడికి సంబంధాలు ఉన్నాయంటూ 2011లో ఫెడరల్ జ్యూరీ రానాను దోషిగా నిర్ధారించింది. ఐరోపా సమాఖ్య EU సొంతంగా సైనిక కూటమిని ఏర్పాటు చేసుకునే సమయం ఆసన్నమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. జర్మనీలోని మ్యూనిఖ్లో జరిగిన భద్రతా సమావేశంలో మాట్లాడిన జెలెన్స్కీ EU సాయుధ దళాలను ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం వచ్చిందని బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రష్యాతో ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధం తమ శక్తిని రుజువు చేస్తోందన్నారు. యుద్ధానికి ముగింపు పలికే ఆలోచన రష్యాకు లేదని ఆరోపించారు. అమెరికా సైనిక సాయం చేయకుండా తమ దేశం మనుగడ సాగించడం అసాధ్యమని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రదేశం సైనిక సాయం నిలిపివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పారు. సైనికులకు శిక్షణ విన్యాసాల సాకుతో మిత్రదేశమైన బెలారస్కు రష్యా తన సైన్యాన్ని పంపాలని యోచిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు.